భూమి విడిచిన తర్వాత ఆ మహిమలో మనం ఉంటే చాలండి. దానికోసం మనం సిద్ధపడాలి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అంటే చేసుకుంటున్నామంటారు. ఎంతసేపు చేసుకుంటున్నారంటే కొద్దిసేపు అని కొంతమంది, కొద్దిసేపు అని, ఎక్కువసేపు అని కొంతమంది చెప్తారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే నా పిల్లల కోసం, నా ఇంటి కోసం చేసుకుంటున్నాను. తప్పులేదు. మన పిల్లల కోసం, మన ఇంటి కోసం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధత కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? అమ్మా చెప్పండి, ఎంతసేపు చేస్తున్నారు? ఆ హృదయంలో ఆలోచనలు మారాలి, ఆ తలంపులు మారాలి, ఆ చెడ్డ స్థితి మారాలి, నీకు ఇష్టంగా మారాలి. ప్రభువా నన్ను శుద్ధి చేయి నాయన, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నారా? అసలు అడిగారా? ఈ ఆలోచన ఎందుకు రాలేదు? నీ మనసు నా ఇల్లు, నా పిల్లలు బాగుంటే చాలే అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావులే కానీ నా ఆత్మ బాగుండాలన్న ఆలోచన అసలు నీకు లేదు. నీ ఆత్మ బాగుండాలి, పవిత్రపరచబడి దేవునికి అంటుకట్టబడాలి, దేవుల్లో లీనమైపోవాలన్న ఆలోచన అసలు లేదు. అప్పుడు ప్రార్థన ఎలా వచ్చింది? ఎందుకు లేదు? భూ సంబంధమైన వాటి మీదనే నీ మనస్సు, పర సంబంధమైన వాటి మీద నీకు అసలు ఆలోచనలు, మనస్సు ఏమి లేనే లేదు. అలా చేసుకుంటున్న వారంటే నా సంతోషం, స్తోత్రాలు, హల్లెలూయా. అలా చేసుకుంటుంటే మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడండి. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన నిత్య మహిమలో ఉండాలని ఆయన ఆశ. ఈ రోజు నుంచి అయినా మీ లక్షణాల గురించి మనసు పెట్టి మంచి లక్షణాలా చెడ్డ లక్షణాలా గమనించి, అయ్యా నాలో ఈ చెడ్డ లక్షణం ఉంది, దీని మీద నాకు జయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. చేస్తారా? చేస్తారు. ఎట్లా చేస్తారు? ఒక 2-3 రోజులు అన్నం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు ఆ చెడ్డ లక్షణాలు మనలో చచ్చిపోతాయి.